యాత్రై.com యాత్రికులకు హృదయపూర్వక నమస్కారం. ఆధ్యాత్మిక ప్రియులు శివనివాస క్షేత్రానికి మనసారా పయనించే కైలాష్ మానస సరోవర యాత్ర. కైలాసయాత్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా అనేక క్షేత్రాలను దర్శించుకునేలా ఇండియాలోని ప్రఖ్యాత కైలాస మానస సరోవర యాత్ర నిర్వాహకులైన యాత్రై.com వారు భక్తితో నిర్వహించే 2026వ సంవత్సర కైలాస మానస సరోవర యాత్ర ఇన్నోవా కార్, విమానం, హెలికాప్టర్ మరియు బస్సు మార్గ ప్రయాణ పథకం మొత్తం 10 రోజుల వ్యవధితో కూడుకున్నది. యాత్ర 1వ రోజు తెల్లవారుజామున 6 గంటలకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మరియు ప్రధాన విమానాశ్రయాల నుండి విమానం ద్వారా బయల్దేరి ఉదయం 9 గంటలకు ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నో నగరానికి చేరుకుంటాం. లక్నో నగరంలో ఉదయం టిఫిన్ అయ్యాక నలుగురికి ఒక ఇన్నోవా కారు చొప్పున లక్నో నగరం నుండి బయల్దేరి 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇండియా నేపాల్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి నేపాల్ దేశంలో ఉన్న ముఖ్య నగరమైన నేపాల్ గంజ్కి చేరుకుంటాం. నేపాల్ గంజ్లో ఉన్న 3 స్టార్ హోటల్లో ఇద్దరికీ ఒక రూము చొప్పున చెక్-ఇన్ అయిన తరువాత ఆ రోజు మధ్యాహ్నం మనముంటున్న హోటల్లోనే భోజనం ముగించుకుంటాం. కాస్త విశ్రాంతి తీసుకున్న తరువాత నేపాల్ గంజ్ నగరంలోని 51 శక్తిపీఠాలలో పార్వతీదేవి యొక్క నాలుక భాగం పడిన స్థలమైన భాగేశ్వరి ఆలయంలో భాగేశ్వరీదేవిని దర్శించుకుంటాం. అటుపిమ్మట అదే రోజు సాయంకాలం నేపాల్ గంజ్ నగరంలో మనం బస చేసిన హోటల్లో జరిగే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన ఇష్టాగోష్ఠిలో పాల్గొంటాం. ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమం తరువాత మనం బస చేసిన హోటల్లో రాత్రి భోజనం ముగించుకుని అదే హోటల్లో ఆ రోజు రాత్రి ఉండిపోతాం. యాత్ర 2వ రోజు ఉదయం టిఫిన్ చేసిన తరువాత నేపాల్ గంజ్ విమానాశ్రయం నుండి 16 మంది మాత్రమే ప్రయాణించగలిగే మనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చిన్న విమానం ద్వారా 50 నిమిషాలు ప్రయాణించి సిమికోట్ అనే చిన్న గ్రామానికి చేరుకుంటాం. సిమికోట్ గ్రామంలో మధ్యాహ్న భోజనం ముగించుకుని సిమికోట్ విమానాశ్రయం నుంచి మనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా 25 నిమిషాలు ప్రయాణించి నేపాల్, చైనా సరిహద్దు పక్కనున్న హిల్సా గ్రామానికి చేరుకుంటాం. తరువాత కాస్త దూరం నడిచి హిల్సా గ్రామంలో అతి తక్కువ ధరకు లభించే చిన్న హోటల్లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం ముగించుకొని ఆ చిన్న హోటల్లోనే ఆ రాత్రి బస చేస్తాం. యాత్ర 3వ రోజు మనం బస చేసిన హోటల్లో ఉదయం టిఫిన్ చేసి నేపాల్, చైనా సరిహద్దుల్లో ఉన్న నేపాల్ ప్రాంత కార్యాలయంలో నేపాల్ దేశం ఇమిగ్రేషన్ ప్రాసెస్ల్ని ముగించుకుని కైలాస పర్వతాలలో ఉద్భవించి ఇండియా దిశగా ప్రవహించే కర్నూలీ నదిపై ఉన్న కొత్త వారధిని మెల్లగా దాటి చైనా దేశం సరిహద్దుల్లోకి చేరుకుంటాం. చైనా సరిహద్దులో చైనా ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి అక్కడి నుంచి పర్యావరణానికి అనుగుణంగా రూపుదిద్దిన బస్సు ద్వారా సుమారు 1 గంటసేపు ప్రయాణించిన తరువాత సముద్రమట్టానికి 12,000 అడుగుల ఎత్తున ఉన్న పురాంగ్ అనబడే తక్లకోట్ నగరానికి చేరుకుంటాం. ఆ తరువాత తక్లకోట్ నగరంలోని 3 స్టార్ హోటల్లో చెక్-ఇన్ అవుతాం. ఇక్కడున్న చలికి మన శరీరం తట్టుకునే రీతిలో కాసేపు విశ్రాంతి తీసుకుంటాం. తరువాత ఆ రోజు సాయంత్రం మనకవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుంటాం. ఆ రోజు రాత్రి మనం బస చేసిన హోటల్లోనే చిన్న ఇష్టాగోష్ఠి తరువాత రాత్రి భోజనం ముగించుకుని ఇక్కడున్న నక్షత్ర హోటల్లో రాత్రి విశ్రమిస్తాం. యాత్ర 4వ రోజు మనం బస చేసిన హోటల్లో ఉదయం టిఫిన్ చేసిన తరువాత పురాంగ్ అనబడే తక్లకోట్ నగరం నుండి ప్రత్యేక చిన్న ఏసీ బస్సు ద్వారా బయల్దేరి సుమారు 1.5 గంటసేపు ప్రయాణించి దానవుల చెరువుగా పిలువబడే రాక్షస చెరువును చేరుకుంటాం. రావణుడు
మహేశ్వరుడికై కఠోర తపస్సు చేసినప్పుడు సూర్యుని వేడి కిరణాల తాకిడికి రావణుడి శరీరం నుండి చిందిన చెమట బిందువులు ఈ చెరువులో కలవడం వల్ల మంచినీళ్లతో నిండిన చెరువు ఉప్పునీరుగా మారి ఉప్పునీటి చెరువుగా ప్రసిద్ధికెక్కింది. అలాంటి రావణుడి చెరువును దర్శించుకున్న తరువాత ఇక్కడినుంచి బయల్దేరి 45 నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత దేవతలు స్నానం చేసే ప్రాంతంగాను, ఋషులు నివసించే ప్రాంతంగాను, పాలను నీటిని వేరుచేసి పాలుమాత్రం తాగే అపురూప పక్షి అయినట్టి హంస నివసించే స్థావరంగాను, తెల్లవారుజామున ఆకాశ నక్షత్రాలు స్నానం చేసే చెరువుగా పిలువబడే పవిత్ర జలమయమైన మానస సరోవరాన్ని చేరుకుంటాం. టిబెట్లో 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అశ్వ సంవత్సరం, పంచభూతాలలో ఒకటైన అగ్ని సంవత్సరం కలసి 60 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కైలాస మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర కొలను, పుణ్యతీర్థమైన మానస సరోవర తీరాన్ని చేరుకుంటాం. స్థానిక చట్ట నిబంధనలను అనుసరించి అక్కడి స్థితిని, చలిని తట్టుకుని మానస సరోవరంలో స్నానం చేసి మనం వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో అక్కడ ప్రత్యేక యాగాలు, పూజలు, ప్రార్థనలు మరియు ధ్యానాలు చేసి సరోవర గట్టునుంచి కైలాసనాథుని మార్గాన్ని దర్శించుకుంటాం. అటు పిమ్మట మానస సరోవరం తీరాన మధ్యాహ్న భోజనం ముగించుకుని 51 శక్తిపీఠాలలో ఒకటైన పార్వతీదేవి యొక్క కుడిచేతి భాగం పడిన స్థలంగా పిలువబడే శ్రీ దాక్షాయణీదేవి యొక్క రూపంగా ఉన్నట్టి మానస సరోవరాన్ని ఏసీ బస్సులో కూర్చొని ప్రయాణించి ఒకసారి చుట్టి పరిక్రమం చేసుకుంటాం. ఆ దారిలో మానస సరోవరంలో ఉన్నటువంటి పవిత్ర జలాన్ని మన వెంట తెచ్చుకున్న వాటర్ క్యాన్సులో తీసుకెళ్తాం. అలాగే ఇంటిలో ఉంచుకొని పూజించదగ్గ లింగ విగ్రహాలను కూడా తీసుకువెళ్తాం. ఆ తరువాత ఏసీ బస్ ద్వారా 2 గంటలపాటు ప్రయాణించి కైలాస దక్షిణ ప్రాంతమైన డార్చన్ నగరానికి చేరుకుంటాం. ఆ రోజు రాత్రి డార్చన్ నగరంలో జరిగే ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొంటాం. ఆ తరువాత రాత్రి భోజనం ముగించుకుని డార్చన్ నగరంలోని 3 స్టార్ హోటల్లో బస చేస్తాం. యాత్ర 5వ రోజు మనం బస చేసిన హోటల్లో ఉదయం టిఫిన్ చేసిన తరువాత మధ్యాహ్న భోజనం పార్సెల్ చేసుకుని కైలాస పర్వత పునాదిగా ఉన్న డార్చన్ నగరం నుండి ఏసీ బస్సు ద్వారా బయలుదేరి 7 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కైలాస పర్వత దక్షిణ పడమటి ప్రాంతమైన యమద్వార్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకుంటాం. కైలాస పర్వతం చుట్టూ కైలాసగిరి వలయంలో నడచి వెళ్లలేనివారు వారి వారి సొంత ఖర్చుతో గుర్రం మరియు పోర్టర్ని తీసుకువెళ్లొచ్చు. ఇండియాలో 12 సంవత్సరాలకొకసారి జరిగే మహాకుంభమేళాలాగా టిబెట్లో 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అశ్వ సంవత్సరం, పంచభూతాలలో ఒకటైన అగ్ని సంవత్సరం కలసి 60 సంవత్సరాలకు ఒకసారి జరిగే కైలాస మహాకుంభమేళాలో పాల్గొని ఒకసారి కైలాస ప్రదక్షిణ చేసి పరిహారంగా పుణ్యం ప్రసాదించే ప్రత్యేకమైన 2026వ సంవత్సరం కైలాసగిరి వలయ ప్రదక్షిణాన్ని యమద్వారం నుండి మొదలు పెడతాం. యమద్వారం పార్కింగ్ ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ దూరం నడక ప్రయాణం సాగించి కైలాస పర్వత దక్షిణ పడమటి దిక్కున స్కై బరియల్ గ్రౌండ్ దక్షిణ ప్రాంతంలో నెలకొన్న యముడి ఆలయమైన యమద్వార్ ఆలయాన్ని 3 మార్లు ప్రదక్షిణ చేసి నమస్కరించి యముడి ఆశీర్వాదం పొంది కైలాస పర్వత మొదటి రోజు పరిక్రమను ఇక్కడ నుంచి ప్రారంభిస్తాం. 63 నాయనార్లలో ఒకరైన కారైకాల్ అమ్మవారు కైలాసగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కైలాసంలో ఉన్న సకల రాళ్లను లింగాలుగా వెదజల్లితే తన పాదాలతో గిరిప్రదక్షిణ చెయ్యకుండా తన 2 చేతులతో కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యమార్గం ద్వారా మన కైలాసగిరి ప్రదక్షిణను ప్రారంభిస్తాం. మొదటి రోజు పరిక్రమ మొత్తం 14 కిలోమీటర్లు. యమద్వార్ నుండి 1 కిలోమీటర్ ప్రయాణం చేసి కైలాస పర్వత మార్గంలో పంచభూతాల కోసం వెలసిన శిథిలమైన
పంచభూత ఆలయాలను దర్శించుకుంటాం. ఆ తరువాత లచ్చు వ్యాలీ దారిలో 2 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేసి పద్మాసురుడు శివపరమాత్మ కోసం తపస్సు చేసిన బండరాతిని దూరం నుండి దర్శించుకుంటాం. తరువాత లంకేశ్వరుడైన రావణుడిచే ప్రతిష్ఠించబడ్డ రావణలింగాన్ని దూరం నుండే దర్శించుకుంటాం. ఆపై ఇండస్ నది ఆవిర్భావంగా అలరారే లచ్చు నది మార్గం గుండా నడక ప్రయాణం చేస్తుండగా పార్వతీదేవి యొక్క అంతఃపురమైన తారా ప్యాలెస్, లక్ష్మీదేవి యొక్క అంతఃపురమైన అమితాయుస్ ప్యాలెస్, సరస్వతీదేవి యొక్క అంతఃపురమైన విజయ ప్యాలెస్ అయిన పెద్ద రాతిబండ రూపాలను దూరం నుండే దర్శించుకుంటాం. మరో 3 కిలోమీటర్లు నడక ప్రయాణం కొనసాగించి కైలాస ఘోరముఖంగా పిలువబడే పడమటి ముఖాన్ని దర్శించుకుంటాం. తరువాత దగ్గర్లో పుణ్య ఆత్మలు కైలాసంలో సంగమమయ్యే రిషి కునాస్ ప్రాంతాన్ని దర్శించుకుంటాం. అటు తరువాత మరో 3 కిలోమీటర్లు నడక ప్రయాణం కొనసాగించి సుందరమూర్తి నాయనార్ తన చివరి రోజుల్లో కైలాసంలో ఐక్యమవ్వాలని పయనించిన గజరూప ప్రాంతాన్ని దర్శించుకుంటాం. మరో 3 కిలోమీటర్లు నడక ప్రయాణం కొనసాగించి వజ్రపాణి పర్వతం మరియు అవలోహిదేశ్వర పర్వతాల మధ్యలో మహాద్భుతంగా కనిపించే కైలాసం ఉత్తర భాగాన్ని దర్శించుకుంటాం. మనం ఇదివరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయి కైలాసనగరం యొక్క పుణ్యం పొంది శివుని మహాఒడిగా అలరారుతోన్న డిరాపుక్లో రాత్రి భోజనం ముగించుకొని డిరాపుక్లోనే ఉన్న హోటల్లో బస చేస్తాం. యాత్ర 6వ రోజు తెల్లవారిన తరువాత డిరాపుక్లో సూర్యుడుదయించే వేళ సూర్యకిరణాలు కైలాస పర్వతం మీద పడి కైలాస పర్వతం బంగారు విగ్రహంలా మెరిసే సుందర దృశ్యాన్ని దర్శించుకుంటాం. తరువాత డిరాపుక్లో మనం బస చేసిన హోటల్లో ఉదయం టిఫిన్ ముగించుకొని రావణుడు కైలాసాన్ని లంకకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు శివభగవానుడి ఎడమకాలి బొటనవేలుతో ఇరుక్కున్న లంకాధిపతి రావణుడి తలను తొలగించిన చరణ్ పర్షిని దర్శించుకుంటాం. 2వ రోజు పరిక్రమ చేయడానికి వీలుకానివారు నడచిగాని, లేక వారొచ్చిన గుర్రం ద్వారా కాని, లేక వారి సొంత ఖర్చులతో జీప్ ద్వారా కాని 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి యమద్వారకు చేరుకుని కైలాసం యొక్క దిగువ ప్రాంతంలోని డార్చన్ నగరంలోని హోటల్లో బస చేయవచ్చు. తరువాత కైలాస పర్వత ఉత్తర ముఖ ప్రాంతమైన డిరాపుక్ నుంచి నడవలేనివారు ఇదివరకే ప్రయాణం చేసి వచ్చిన గుర్రం ద్వారా 2వ రోజు పరిక్రమను ప్రారంభిస్తారు. నేటి ప్రయాణ దూరం మొత్తం 22 కిలోమీటర్లు. డిరాపుక్ నుంచి 2 కిలోమీటర్లు ప్రయాణించి కుబేర పర్వతం దాటి సిరి సంపదలను ప్రసాదించే కుబేరునితో శివభగవానుడు కైలాస తూర్పు ముఖభాగాన్ని దర్శించుకుంటాం. ఆ తరువాత మరో 2 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ కైలాసగిరి వలయంలో అతి కఠినమైన 18,500 అడుగుల ఎత్తులో డోల్మాలా పాస్ అనబడే ఎత్తైన పర్వత ప్రాంతాన్ని చాలా కష్టపడి పరిక్రమ చేస్తాం. ఇక్కడ మనం వెంట తెచ్చుకున్న మన ఇంట్లో వారి పేరు మరియు నచ్చిన వాళ్ల పేరు రాసినట్టి పట్టు వస్త్రంతో జెండాలను కడతాం. తరువాత మరింత దూరం ప్రయాణించి పార్వతీదేవి ప్రతిరోజూ స్నానం చేసినట్టుగా చెప్పబడే పుణ్య తటాకంగా కనిపించే గౌరీకుండుని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ తరువాత మనకవసరమైన గౌరీకుండ్ పుణ్యతీర్థాన్ని వాటర్ క్యాన్లల్లో తీసుకువెళ్లొచ్చు. ఆ తరువాత దిగువ ముఖంగా ఉన్న దారిలో నడిచి వెళ్లి కైలాస పర్వతం మీదకెక్కిన ఏకైక వ్యక్తిగా పేరుగాంచిన బౌద్ధమతవాది మిలారెపా జీవించిన సుదుల్బుక్ అనబడే స్థలానికి వచ్చి రాత్రి భోజనం ముగించుకుని అక్కడే చిన్న హోటల్లో రాత్రి బస చేస్తాం. యాత్ర 7వ రోజు పొద్దున్నే సుదుల్బుక్లో ఉదయం టిఫిన్ ముగించుకుని అక్కడి నుంచి బయల్దేరి 8 కిలోమీటర్లు సులభమైన దిగువ ముఖదారిలో నడక ప్రయాణం ద్వారా లేదా గుర్రం ద్వారా ప్రయాణించి
కైలాసయాత్ర యొక్క 42 కిలోమీటర్ల దూరం కైలాస 3వ రోజు పరిక్రమను పూర్తి చేస్తాం. ఆ తరువాత అక్కడ్నుంచి బస్సు ద్వారా ప్రయాణించి డార్చన్ నగరంలో కొంత సమయం విశ్రాంతి తరువాత మధ్యాహ్న భోజనం ముగించుకొని డార్చన్ నగరం నుండి ప్రత్యేక అనుమతి పొంది వారి స్వంత ఖర్చుతో జీపు లేదా వ్యాన్ ద్వారా 8 కిలోమీటర్లు ప్రయాణించి కైలాస తూర్పు భాగ ప్రాంతమైన అష్టపథ్ చేరుకుంటాం. అష్టపథ్లో మనం వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో శివుడు మరియు పార్వతీదేవికి పూజ చేస్తాం. ఇక్కడ కైలాసం యొక్క దక్షిణముఖ దృశ్యమైన దక్షిణామూర్తి ముఖాన్ని దర్శించుకుని సమీపంలో ఉన్న నంది పర్వతాన్ని కూడా దర్శించుకుంటాం. అలాగే మహాశివుని వలువగా పిలువబడే ఆకాశగంగను కూడా దర్శించుకుంటాం. తరువాత అష్టపథ్ నుంచి జీపు లేదా వ్యాన్ ద్వారా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి డార్చన్ నగరానికి తిరిగి చేరుకుంటాం. మన సరంజామా తీసుకుని అక్కడి నుండి ఏసీ బస్సు ద్వారా బయలుదేరి మానస సరోవర తటాకం రావణుడి చెరువు మార్గంలో 3 గంటలు ప్రయాణం చేసి సముద్ర మట్టానికి 12,800 అడుగుల ఎత్తులో నెలకొన్న పురాంగ్ అనబడే తక్లకోట్ నగరానికి చేరుకుంటాం. తక్లకోట్లో ఉన్న 3 స్టార్ హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ రోజు రాత్రి మనముంటున్న హోటల్లోనే రాత్రి భోజనం ముగించుకుని అక్కడే బస చేస్తాం. యాత్ర 8వ రోజు ఉదయం తక్లకోట్ నగరంలో మనం బస చేసిన హోటల్లో టిఫిన్ చేసి పర్యావరణానికి తగినట్టుగా రూపుదిద్దిన ఏసీ బస్సు ద్వారా సుమారు 1 గంట సమయం ప్రయాణం చేసిన తరువాత చైనా నేపాల్ సరిహద్దులో చైనా ప్రాంతంలో ఉన్న కార్యాలయంలో ఇమ్మిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఫార్మాలిటీస్ ముగించుకుని కైలాస పర్వతంలో ఆవిర్భవించి ఇండియా దిశగా ప్రవహించే కర్నూలీ నదిమీద ఉన్న కొత్త వారధిని మెల్లగా దాటి నేపాల్ దేశ సరిహద్దుల్లో ఉన్న హిల్సా గ్రామాన్ని చేరుకుంటాం. హిల్సా గ్రామంలో ఉన్న కార్యాలయంలో నేపాల్ దేశ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని చిన్న గ్రామమైన హిల్సా గ్రామంలో ప్రాథమిక వసతులు తక్కువగా ఉన్న చిన్న హోటల్లో చెక్ ఇన్ చేసి రాత్రి భోజనం ముగించుకొని ఆ రాత్రి అక్కడే బస చేస్తాం. యాత్ర 9వ రోజు ఉదయం హిల్సాలో మనం బస చేసిన హోటల్లో టిఫిన్ చేసిన తరువాత కొంత దూరం నడిచి వెళ్లి హిల్సా హెలికాప్టర్ స్థావరాన్ని చేరుకుంటాం. నేపాల్ చైనా సరిహద్దులోని హిల్సా గ్రామం నుండి మనకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారా 25 నిమిషాలు ప్రయాణం చేసి సిమికోట్ అనబడే చిన్న గ్రామాన్ని చేరుకుంటాం. సిమికోట్ గ్రామంలో మధ్యాహ్న భోజనం ముగించుకొని సిమికోట్ విమానాశ్రయం నుండి 16 మంది మాత్రమే ప్రయాణించగలిగిన మనకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 50 నిమిషాలు ప్రయాణం చేసి నేపాల్గంజ్ విమానాశ్రయానికి చేరుకుంటాం. నేపాల్గంజ్ నగరంలో ఉన్న 3 స్టార్ హోటల్లో చెక్ ఇన్ చేసి రాత్రి భోజనం ముగించుకొని ఆ రాత్రికి అక్కడే బస చేస్తాం. యాత్ర 10వ రోజు మరుసటి రోజు ఉదయం నేపాల్గంజ్లో మనం బస చేసిన హోటల్లోనే టిఫిన్ చేసి కైలాస మానస సరోవర యాత్రను అద్భుతంగా ముగించుకున్నట్టి కైలాస మానస సరోవర ముగింపు పత్రాన్ని పొందుతాం. ఆ తరువాత ఉదయం 9 గంటల సమయంలో మనం బస చేసిన హోటల్ నుండి 4గురికి ఒక ఇన్నోవా కారు చొప్పున ఇండియా నేపాల్ సరిహద్దు దాటి సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యాహ్నం 1 గంట సమయానికి లక్నో నగరంలో మధ్యాహ్న భోజనం ముగించుకొని మధ్యాహ్నం సుమారు 2 గంటలకు లక్నో విమానాశ్రయాన్ని చేరుకుంటాం. సాయంత్రం సుమారు 6 గంటలకు లక్నో విమానాశ్రయం నుంచి విమానం ద్వారా రాత్రి 9 గంటలకు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మరియు ప్రధాన విమానాశ్రయాలకు చేరుకుంటాం. కైలాస మానస సరోవర యాత్రలో కైలాస పర్వతం, మానస సరోవరం, రావణుడి చెరువు, భాగ్యేశ్వరి శక్తిపీఠం మరియు ఎన్నో కైలాస ఫలాలను 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే టిబెట్ అశ్వ సంవత్సరంలో 60 సంవత్సరాలకు ఒకసారి జరిగే కైలాస మహాకుంభమేళా రోజుల్లో కైలాస పర్వత దర్శనం చేసుకున్న తీపి ప్రయాణపు గుర్తులతో వారి వారి ఇళ్లకి బయలుదేరుతాం. ధన్యవాదాలు.